దేవుడు చేసిన ఏ కార్యమును కూడా మర్చిపోవద్దు. దేవుడు మన పట్ల చేసిన ప్రతి కార్యమును బట్టి కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయనను ఘనపరచండి, ఆయనను మహిమపరచండి అని చెప్పి ఆయన కీర్తనల ద్వారా ఆయన మనకు వెల్లడిపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్న వారమైన. అయితే ప్రియులారా, మనం గమనించవలసిన విషయం ఏంటి అని అంటే, ఈరోజు ఇక్కడ మనం అందరం కూడా ఏకీపించడానికి ఒక ప్రత్యేకమైన కారణం అనేది ఒకటి ఉంది. ఉందంటారా లేదా? ఏంటా కారణం? అమ్మా, కాలక్షేపం కోసం వచ్చామా? ఇంటి దగ్గర ఎవరికి టీవీలు లేకుండా వచ్చారనంటే ఏమీ కూడా కాదు. అందరికీ చక్కగా పనులు, ఎవరి పనులు వారికి ఉంటాయి, ఎవరింటి దగ్గర కాలక్షేపం వారికి అవుతుంది. కానీ ఈరోజు మనం ఇక్కడ పనులన్నీ కూడా పక్కన పెట్టి రావడానికి గల కారణం ఏంటంటే, మరి ఇంటికి మరి యజమానురాలంటే మరి వీరమ్మ గారి యొక్క తల్లి గారు మార్తమ్మ గారు ఎప్పుడో అనుకున్నారంట, మేము ఇక్కడ ప్రార్థన ఏర్పాటు చేసుకోవాలి, మా ఇంట్లో దేవుణ్ణి మేము కనపరచాలి, మా దేవునికి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్పి వారు ఒక ఆలోచన కలిగి ఉన్నారు. అసలు దేవుని కృతజ్ఞత చెల్లించడానికి ఈ రీతిగా ప్రార్థన ఏర్పాటు చేసుకోవాలా? మనంతటా మనం దేవా నువ్వు నా